హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్ డైలీ చదవరు. కొందరికి చదివే టైం ఉంటుంది, కొందరికి చదివే టైం లేకుంటుంది. కానీ మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే ఏంటంటే నెక్స్ట్ మనము జాగ్రత్తగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే చాలా రకాల మోసాలు చేస్తున్నారు, చాలా రకాలుగా మర్డర్స్ చేస్తున్నారు. కొందరు ఫ్రెండ్సే మర్డర్ చేస్తున్నారు, కొందరు లవర్స్ మర్డర్ చేస్తున్నారు, కొందరు నమ్మిన వాళ్ళే చీటింగ్ చేస్తున్నారు. ఇటువంటి విషయాలన్నీ చుట్టుపక్కల జరిగే కొన్ని క్రైమ్ న్యూసెసే నేను ఈ వీడియో చేస్తున్నా. జస్ట్ మనకు ఒక అవగాహన ఉంటుంది, మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న అవగాహన ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకునే స్టెప్కు కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, మనం తెలుసుకునే మొదటి క్రైమ్ న్యూస్ దొంగతనం గురించి. ఎందుకంటే మనము డబ్బులు కానీ నగలు కానీ ఏవైనా సరే ఇంట్లో ఉంటే దొంగతనం చేస్తారు. మనం ఉన్న టైంలో కానీ లేని టైంలో కానీ దొంగతనం చేస్తారంటని చెప్పి మనం ఎక్కడ దాచిపెట్టుకోవడం, అందరం కూడా బ్యాంకులలో దాచిపెట్టుకోవడం. కానీ బ్యాంకులోనే దొంగతనం చేస్తే అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి, వాళ్ళు రెస్పాన్స్ ఒకవేళ మనం అడిగినాం వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చేయాలనేదే మనం ఈ న్యూస్లో తెలుసుకుందాము. అతను ప్రవాస భారతీయుడు. అతను ఉండేది ఆస్ట్రేలియాలో. అతను 2017లో హైదరాబాద్ బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిండు. అకౌంట్ ఓపెన్ చేసినాక ఆయన ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయన అకౌంట్లో అమౌంట్ ఉంటుంది. అదే అతను ఆస్ట్రేలియాలో ఉన్న టైంలో అతన్ని లూజ్ లీవ్ చెక్లు యూజ్ చేసి అతని తల్లిదండ్రులకు కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. మిగతా అమౌంట్ మొత్తం డ్రా అయినట్టు అతనికి మెసేజ్ వచ్చింది. 6.5 కోట్లు డ్రా అయినట్టు అతనికి మెసేజ్ వచ్చింది. 42 చెక్కులు లూజ్ లీవ్ చెక్లు యూజ్ చేసి 6.5 కోట్లు డ్రా అయినట్టు అతనికి మెసేజ్ వచ్చింది. ఇది జరిగింది రెండు సంవత్సరాల క్రితం. ఆయన బ్రాంచ్ మేనేజర్ శ్రీదేవి రఘుని అడిగితే ఆమె నుండి సరిగా రెస్పాన్స్ రాలేదు. తర్వాత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరివిజయ్ని అడిగితే ఆయన నుండి కూడా సరిగ్గా రెస్పాన్స్ రాలేదు. ఎవరిని అడిగినా ఇట్లా రెస్పాన్స్ వస్తలేదు. తర్వాత బ్యాంకు సీసీఓ అమితాబ్ చౌదరి గారిని అడిగిండు. ఆయన కొన్ని రోజులు వెయిట్ చేసి ఆయన నుండి కూడా రెస్పాండ్ రాలేదు. ఇట్లా ఎవరిని అడిగినా ఎక్కడి నుండి కూడా సరిగా రెస్పాండ్ రావట్లేదు. తర్వాత అక్టోబర్ 21న ఆయనకు మెయిల్ వచ్చింది, నీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాము అని చెప్పి మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చేసరికి నవంబర్ 7 పోయి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. వీళ్ళందరితో పాటు బ్యాంకు పార్ట్నర్స్, బ్రాంచ్ పార్ట్నర్స్తో పాటు అందరిపైన కూడా కేసు పెట్టిండు. ఫ్రెండ్స్, మనం బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తుంటాం, జీతాలు చేస్తుంటాం. వచ్చిన డబ్బులో కొంచెం దాపెట్టుకొని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం ప్రాఫిట్ మంచిగా వస్తే కొంచెం మంచిగా బ్రతకొచ్చు అంటని చెప్పి అనుకుంటాం. ఒక ఆమె అట్లే అనుకున్నది. వచ్చిన డబ్బులతోటి కొంచెం దాపెట్టుకొని ఆమెకు ఒక యాడ్ వచ్చింది. యాడ్ ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలలో వాటా ఇస్తామంటని చెప్పి ఒక హై స్కూల్ యాడ్ ఇచ్చింది. ఆ స్కూల్ పేరు బర్డ్స్ ఫ్లవర్స్ హై స్కూల్, కొత్తపేటలో ఉంది. యాడ్ని చూసి ఆమె చైర్మన్ సిహెచ్ గోవింద్ని కన్సల్ట్ అయినాక వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒప్పందం ప్రకారము ఆమె ఆ స్కూల్కి సంబంధించిన దాంట్లో 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆయన ఇంకా ఇక్కడే కాకుండా సిటీ మొత్తం నిర్వహిస్తున్న ఆయనకు సంబంధించిన స్కూళ్ళలో వాటా ఇస్తారు, దాంట్లో ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నారని చెప్పడంతో ఆమె అప్పుడిని 70 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసింది. 2 సంవత్సరాలుగా ఆమె అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నది. ఆ పనిచేస్తున్నప్పుడు కూడా ఆమెకు లాభాలలో వాటా ఇవ్వలేదు. వాటా ఇవ్వకపోవడమే కాకుండా ఆ పక్కనున్న తోటి ఉపాధ్యాయులతోటి ఆమెను ఇన్సల్ట్గా మాట్లాడడము, తర్వాత బెదిరింపులు చేయడము, అట్లా చేయడంతో ఆమె పోలీస్ కంప్లైంట్ చేసింది. ఈమె ఒక్కడనే కాకుండా ఇంకా చాలామందిని ఇట్లా మోసం చేసినట్టుగా ఆమె కంప్లైంట్లో పేర్కొంది. ఫ్రెండ్స్, మనం చెప్పుకునే 3వ క్రైమ్ న్యూస్, ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని సజీవ దహనమైంది. ఆ సజీవ దహనం మిస్టరీగా మిగిలింది. ప్లస్ ఆమె సజీవ దహనమైన ఆ రూమ్లోనే ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి కూడా తీవ్రంగా గాయాలన్నాయి. ఇది ఆత్మహత్య ఎందుకు జరిగింది అనేది ఇంకా డీటెయిల్స్ ఏం తెలియలేదు. ఇది జరిగింది ఏపీలోని నందికొట్కూరులో. ఇప్పుడు కొంచెం డీటెయిల్స్ తెలుసుకుంటే, అమ్మాయిది కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట విలేజ్. అమ్మాయి ఫాదర్ పేరు రామకృష్ణ, తల్లి పేరు లక్ష్మి. రామకృష్ణ ఈ లహరికి 3 years ఉండగానే రామకృష్ణ చనిపోయిండు. లహరిని వాళ్ళ అమ్మ లక్ష్మి చిన్నప్పటి నుంచి కొంచెం మంచిగా పెంచి చదివిస్తుంది. కానీ 10th వరకు అక్కడే చదువుకున్న తర్వాత 10th తర్వాత ఇంటర్మీడియట్ అలా ఊర్లో లేకపోవడంతో లక్ష్మి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి, నందికొట్కూరులో ఉన్న వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించింది. పేరెంట్స్ దగ్గర ఉండి అక్కడే నందికొట్కూరులో ఇంటర్మీడియట్ చదువుతుంది. కానీ ఈ లహరికి అంతకుముందుకే ఒక అబ్బాయితోటి పరిచయం ఉంది. అబ్బాయి కూడా వెల్దుర్తి మండలం కల్గొట్ల విలేజ్కి చెందిన రాఘవేందర్. అతను 10th వరకు చదువు ఆపేసిండు. ఒక 2 నెలల కింద ఈ నందికొట్కూరుకి వచ్చి
అమ్మాయితోటి మాట్లాడిండు, నేను చేసుకుంటానని చెప్పి మాట్లాడిండు, మంచిగా చూసుకుంటానని చెప్పి మాట్లాడిండు. తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత అబ్బాయిని పిలిపించి తిట్టిర్రు, కొంచెం వార్నింగ్ ఇచ్చి పంపించిర్రు. తర్వాత ఈ అమ్మాయి ఇట్లా సజీవ దహనమైంది. ఆ అబ్బాయి కూడా అదే రూమ్లో ఉన్నాడు. అబ్బాయి కూడా తీవ్రంగా గాయాలైనాయి. ఒకవేళ అబ్బాయే చేసి ఉంటే ఇట్లా నిప్పటి నుంచి పారిపోవచ్చు కదా, ఎందుకు పారిపోలేదు? అబ్బాయి కూడా తీవ్రంగా గాయాలైనాయి. ఇంకొకటి ఏంటంటే లహరిని ఈ హత్య చేసినట్టుగా అందులో ఉంది. మరి హత్య ఎవరు చేసిర్రు, ఏం జరిగింది అనేది ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఇది ఎంత దారుణం అంటే మహా దారుణం అని చెప్పుకోవాలి. ఇటువంటిది జరగలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అతని కొడుకుకి చేతబడి చేసిరంటని చెప్పి అనుమానంతో అతని గ్యాంగ్ తోటి ఒక ప్రాంతంపై విరుచుకుపడి ఎక్కడ దొరికితే అక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళని కొడవళ్ళ గుడ్డలతోటి నరికి చంపిరు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 110 మందిని నరికి చంపిరు. అది మన దగ్గర కాదు, కరేబియన్ దేశంలో హైతీలో జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కరేబియన్ దేశంలో హైతీలో అక్కడ లోకల్ గ్యాంగ్ విన్ అన్సన్ము గ్యాంగ్కు సంబంధించిన నాయకుడు మోనెల్ మికానో ఫెలిక్స్. అతను ఈ గ్యాంగ్కి నాయకుడు. అతని కొడుకుకు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగలేదు. పూజారిని కలిసిండు. పూజారి ఇతన్ని చూసి వృద్ధులు ఇతనికి చేతబడి చేస్తారు, ఆరోగ్యం బాగుండకూడదని చెప్పి చేస్తారంటని చెప్పడంతో అతనికి కోపం కట్టలు తెంచుకొచ్చి అతను గ్యాంగు ఒక ప్రాంతం, ఆ ప్రాంతం పేరు సైట్ సొలైన్ మురికివాడపై విరికిపడి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎవరు కనిపించినా సరే కొడవళ్ళు గొడ్డలతోటి శుక్రవారం శనివారం 2 రోజులు కనిపించిన ప్రతి ఒక్కరిని నరికి చంపారు. అట్లా 110 మందిని నరికి చంపినట్టు హ్యూమన్ రైట్స్ డిఫెన్స్ నెట్వర్క్ వెల్లడించింది. ఇది ఇంత దారుణం జరిగింది అక్కడ. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే కదా. అతను ఎవరు అనేది తెలిసింది. ఆ పవన్ కళ్యాణ్ గారి పేషీకి ఒక నెంబర్ నుండి ఆదివారం రోజు రాత్రి, సోమవారం రోజు మార్నింగు ఇట్లా బెదిరింపు కాల్స్తో పాటు మెసేజ్లు కూడా వస్తున్నాయి, చంపేస్తామంటని చెప్పి. ఆ బెదిరింపు కాల్స్ని పోలీసులు అలర్ట్ అయ్యి సెర్చ్ చేయగా అతనిది ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించరు. అతను అక్కడ వెళ్తే అక్కడ లేడు అంటని చెప్పి, అతను తాగుడకు బానిస అయిందంటని చెప్పి, పెళ్ళం వదిలేసిందంటని చెప్పి, బామర్ది దగ్గర తాగుడు కోసం అంటే డబ్బులు తీసుకుంటాడని చెప్పి తెలిసింది. అతను తిరువూరుకు చెందిన ఒక వైద్య దంపతులకు బంధువు అంటని చెప్పి తెలిసింది. బెదిరింపు కాల్స్ విజయవాడలోని మున్సిపల్ టవర్ నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించి అతని ఆదివారం రోజు నైటు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో అతని ఆచూకీ దొరకలేదు. కానీ సోమవారం నాడు పట్టుకున్నారు. అతను ఉపయోగించిన ఫోన్ నెంబరు ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.